రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై మేజర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలంటూ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు గ్రామ పురోహితుడు రాజు, పండితులు, బీజేపీ టీడీపీ మండల అధ్యక్షులు ప్రభాకర్, మోచే నారాయణ మద్దతు తెలిపి పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించే వరకు కార్మికుల పక్షాన పోరాడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ సందర్భంగా కార్మికులు బరిగెల భిక్షపతి మాట్లాడుతూ గత 4 నెలల నుండి స్థానిక ఈవో వేతనాలు ఇస్తలేరంటూ వేతనాలు అడిగితే నానా ఇబ్బందులు పెడుతున్నారని, 30 రోజులు చేసిన 4 రోజులు కట్ చేసి వేతనాలు చెల్లించడం లేదు. చాలని జీతాలతో కుటుంబాన్ని పోషించడానికి అప్పులు తెచ్చి కుటుంబానికి పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మురికి కాలువల శుద్ధి చేసినప్పుడు అనారోగ్య బారిన పడి ఆసుపత్రుల ఖర్చవుతుందని వారు కన్నీటి బాధను వినిపించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి మా పెండింగ్ వేతనాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు బరిగెల భిక్షపతి, టేకుమల్ల చిన్న, తుమ్మల రమేష్, జల్ల రాజనర్స్, సత్యం, రాజు, సకులవ్వ, ఎల్లవ్వ, లక్ష్మి, ఇందిరా, గ్రామపు రైతులు రాజ్, పంతులు, బీజేపీ మండల అధ్యక్షులు గంట అశోక్, కోడె రమేష్, టీడీపీ నాయకులు ప్రభాకర్, నారాయణ, కార్మికులు పాల్గొన్నారు. అసలు మేము మనుషులమా లేదంటే మరి మేము కార్మికులమా లేకపోతే మేము ఆయన కంటికి ఏ విధంగా కనబడుతున్నామో మాకైతే అర్థం కావడం లేదు. బరాబర్ 30 రోజులు పని చేసినా కూడా 4 రోజుల జీతం కట్ చేసి 4 రోజుల చెక్కును కొట్టిపిస్తానని చెప్పి 2 నెలలు గడుపుతున్నా కూడా ఇంతవరకు ఆ 4 రోజుల చెక్కును కొట్టిపోయడం జరగలేదు. కావున 4 నెలల జీతాన్ని వెంటనే తక్షణమే మాకు మా అకౌంట్లో జమ చేయాల్సిందిగా కోరుచున్నాము. లేనిచో రేపటి నుండి రేపటి వరకు ఖచ్చితంగా మా అకౌంట్లోకి జమ కావాలి. లేనిచో రేపటి నుండి సమ్మెకు సిద్ధంగా ఉన్నాం. లేదా కలెక్టరేట్ ముట్టడి ఖచ్చితంగా చేస్తాం. ఇది ఒక గంభీరావుపేట గ్రామ పంచాయతీ సమస్యనే కాదు, ప్రతి గంభీరావుపేట మండలం ప్రతి గ్రామాన ఉన్న ప్రతి ఒక్కరి సమస్య కాబట్టి కావున ఎవరు ఇప్పటికైనా స్పందించి ఖచ్చితంగా మాకు ఈ జీతాలని మాకు ఖచ్చితంగా అందించవలసిందిగా కోరుచున్నాము. మేము 12 బాధలకు గురయ్యి మేము పానాలు బలిపెట్టి పని చేసినా కానీ కూడా మేము ఎంత మంచిగా పని చేసినా కానీ కూడా చేతులు లేవరు మా